ఎకరాకు 1.25 లక్షల నష్టం, పైరు తొలగిస్తున్న రైతులు 1250 కోట్లకు పైగా పంట నష్టం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే 18న హైదరాబాద్కి రాష్ట్రపతి రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 5 రోజుల పాటు విడిది. శీతాకాల విడుదల భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18న హైదరాబాద్ రాబోతున్నారు. 5 రోజులు విడిది అనంతరం 23వ తేదీన ఆమె తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సచివాలయంలో బుధవారం 5 శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తూ పలాసలో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ప్రారంభోత్సవం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని వేసిన కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ అన్ని రకాల కిడ్నీ చికిత్సలతో పాటు కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు వీలుగా 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేడు లాంఛనంగా ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది అడ్వర్టైజ్మెంట్ చేశారు. వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు మరియు కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు 85 కోట్ల వ్యయంతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు, 3 బ్లాకులుగా 4 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం, క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్లో ప్రత్యేక వార్డులు, సిటీ స్కాన్, 2D ఎకో, హై అండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్రే, డిజిటల్, థూలియం లేజర్, యూరో డైనమిక్ మిషన్ మొదలగు పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి వివిధ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్స్ పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ కార్యక్రమం పూర్తి చేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేశారు. గత ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్లకి కేవలం 2500 చొప్పున పెన్షన్ ఇస్తే ఇప్పుడు ఏకంగా 10,000కు పెంచి ప్రతి నెల 1వ తేదీని టెన్షన్గా లబ్ధిదారులు గుమ్మం వద్దనే వాలంటీర్లు అందజేస్తున్నారు. ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రి 74 మిషన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు అంటూ డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. లేకపోతే